మూవీ మిక్చర్ మల్టీ స్టారర్స్తో సినిమాలు చేయడం బాలీవుడ్కి కొత్త ఏమీ కాదు. కానీ భారీ కాస్టింగ్తో ప్రయోగాలు చేస్తోంది. ఓ సినిమా ఇద్దరు ముగ్గురు స్టార్స్తో సరిపెట్టుకోవడం లేదు. 5 and above యాక్టర్లు ఉండాల్సిందే. మొన్న సింగం అగైన్ రిజల్ట్ చూసాక కూడా మళ్ళీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్తో మరొక మూవీ చేస్తోంది. అదేంటో చూద్దామా? బాలీవుడ్లో హిలేరియస్ ఫ్రాంచైజీ మూవీస్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు హౌస్ఫుల్. ఇప్పటి వరకు హౌస్ఫుల్ నుండి 4 సిరీస్లు వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మూవీ హౌస్ఫుల్ 5 రాబోతుంది. జూన్ 6న ప్రేక్షకుల థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్లను స్టార్ట్ చేసింది యూనిట్. రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేస్తుంది. ఇప్పటివరకు కామెడీ పండించిన ఈ వెంచర్ సరికొత్త క్రైమ్ కామెడీని టచ్ చేసింది. ఇంతవరకు ఓకే, కానీ ఈ సినిమాలో భారీ కాస్టింగ్ సిద్ధం చేశాడు నిర్మాత సాజిద్ నడియాద్వాలా. హౌస్ఫుల్ 5 ని భారీ కాస్టింగ్ తో హ్యూజ్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు సాజిద్. సుమారు 350 కోట్లతో నిర్మించాడని టాక్. ఒకరా ఇద్దరా? ఇందులో సుమారు 19 మంది స్టార్ యాక్టర్స్ లీడ్ యాక్టర్లుగా కనిపించబోతున్నారు అన్నది బాలీవుడ్ టాక్. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, చుంకీ పాండే హౌస్ఫుల్ సీజన్ 1 నుండి కంటిన్యూ అవుతుండగా అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్, జాకీ ష్రాఫ్ మరోసారి రిటర్న్ అయ్యారు. కొత్తగా సంజయ్ దత్, నానా పటేకర్లను పట్టుకొచ్చాడు నిర్మాత సాజిద్ నడియాద్వాలా. నర్గీస్ ఫక్రీ, సోనం బజ్వా, చిత్రాంగ్ సింగ్, శ్రేయస్ తల్పడే, సౌందర్య శర్మ కూడా తోడయ్యారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న హౌస్ఫుల్ 5 టార్గెట్ కూడా అదే రేంజ్లో ఫిక్స్ అయింది. కానీ తేడా కొడితే సింగం అగైన్ లా మారే ఛాన్స్ ఉంది. సింగం అగైన్ కూడా ఇలా భారీ కాస్టింగ్తో తెరకెక్కించారు రోహిత్ శెట్టి అండ్ అజయ్ దేవగన్. చివరకు రిజల్ట్ బోల్తా కొట్టింది. బ్రేక్ ఈవెన్ మాత్రమే కాగలిగింది. స్క్రీన్ పై ఇంతమంది కాస్టింగ్ ఉంటే కన్ఫ్యూజన్, కథ పక్కదో పట్టే అవకాశాలున్నాయి. మరి హౌస్ఫుల్ 5 హౌస్ఫుల్ కలెక్షన్స్ తెచ్చే సినిమాగా మారుతుందో లేదో వెయిట్ అండ్ సీ. ఉన్ని ముకుందన్ ఆ హీరోకి మధ్య పొసగడం లేదా? తన మేనేజర్ ఆ సినిమాను మెచ్చుకోవడం తట్టుకోలేకపోయాడా? గతంలో కాంట్రవర్సీలో చిక్కుకున్న ఈ యంగ్ హీరో కోరి వివాదం తెచ్చుకున్నాడా? అది ఈ టైంలో. మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. జనతా గ్యారేజ్ తో తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన ఈ హీరో భాగమతి, యశోద, కిలాడి చిత్రాలతో మరింత చేరువయ్యాడు. రీసెంట్లీ మార్కోతో మంచి సక్సెస్ అందుకున్నాడు. 100 కోట్ల హీరోగా మారిపోయాడు. కానీ ఏమి లాభం? మరో వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచాడు. టొవినో థామస్ హీరోగా వచ్చిన నరివెట్టను పొగిడినందుకు తన మేనేజర్ విపిన్ కుమార్ పై చేయి చేసుకున్నాడన్నది ప్రెసెంట్ హాట్ టాపిక్. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు మేనేజర్. టొవినో సినిమా నరివెట్టను ప్రశంసించినందుకే ఇలా దాడి చేశాడంటూ మేనేజర్ చేసిన వాదనను తోసిపుచ్చాడు ఉన్ని ముకుందన్. తన ప్రతిష్టను దిగజార్చి టొవినోను తప్పుదారి పట్టించేందుకు ఇలా ప్రయత్నిస్తున్నాడని, అతని ఆరోపణలన్నీ నిరాధారమైనవని క్లారిటీ ఇచ్చాడు. కొన్నేళ్లుగా నమ్మిన వ్యక్తి నమ్మక ద్రోహం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ సమాధానమిచ్చాడు. కాగా గతంలో టొవినో అండ్ ఉన్ని తరంగం అనే మూవీలో నటించారు. ఇందులో మార్కో హీరో క్యామియో అపీరెన్స్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉందని మాలీవుడ్ టాక్. టొవినోతో తనకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని, మార్కో సక్సెస్ ఎంజాయ్ చేసిన మొదటి వ్యక్తి టొవినో అంటూ వెల్లడించి వివాదాన్ని క్లోజ్ చేసేందుకు ప్రయత్నించాడు ఉన్ని. కాగా భాగమతి హీరో వివాదంలో చిక్కుకోవడం ఇదేమి కొత్తేమీ కాదు. గతంలో లైంగిక వేధింపుల కేసులోనూ విచారణ ఎదుర్కొన్నాడు. అది సర్దుమణిగింది అనుకుంటే ఇప్పుడు ఇలా కొత్త ఇష్యూని తెచ్చుకున్నాడు. ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి. సూర్య మరొకసారి రిస్క్ చేయబోతున్నాడట. ఈ కాలీవుడ్ స్టార్ హీరోని వెంకీ అట్లూరి అలా మార్చబోతున్నాడా? సూర్య 45 ఎంతవరకు వచ్చింది? వాడివాసల్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? నెక్స్ట్ సమ్మర్ ను సూర్య కాలీవుడ్, టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడా? కంగువాతో భారీ డిజాస్టర్ నుండి రెట్రో డీసెంట్ హిట్ సూర్యకు కాస్త ఊరట ఇచ్చింది. కానీ ఇది సూర్యకి తగ్గ హిట్ కాదన్నది కోలీవుడ్ టాక్. అందుకే ఈసారి లెక్కలు సరిచేసేందుకు ఓ తెలుగు దర్శకుడిని లైన్లో పెట్టాడు. ఇప్పటికే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 చేస్తున్నాడు. ఈ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదని తెలుస్తోంది. ఫైనల్ స్కెడ్యూల్లో సెట్ వర్షం కారణంగా తడిసిపోవడంతో మరో చోట షూటింగ్ చేస్తున్నారని టాక్. త్వరలోనే ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయబోతున్నారట. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరితో తెరకెక్కుతున్న సూర్య 46 త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుందని సమాచారం. జూన్ 10 నుండి సెట్స్ పైకి అడుగు పెట్టబోతున్నాడట సూర్య. కాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ సర్క్యులేట్ అవుతుంది. ఇందులో సూర్య డ్యూయల్ రోల్ పోషించనున్నాడని టాక్. అందులోనూ ఓ క్యారెక్టర్ నెగటివ్ టచ్ తో ఉండబోతుందని తెలుస్తోంది. ఆ రోల్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ మాడ్యులేషన్ డిజైన్ చేస్తున్నాడట వెంకీ అట్లూరి. కాగా నెగటివ్ రోల్ చేయడం సూర్యకు కొత్త కాదు. గతంలో 24 అనే మూవీలో నటించి ఎంటర్టైన్ చేశాడు. వచ్చే ఏడాది సమ్మర్ ను వెంకీ అట్లూరి సూర్య టార్గెట్ చేశారని
కోలీవుడ్ టాక్. మే 1న 2026న సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే రెట్రో రిలీజ్ అయిన ఏడాదికి ఈ సినిమాను తీసుకొస్తున్నాడు కోలీవుడ్ హీరో. ఇక ఎప్పుడో అనౌన్స్ చేసిన మారి సెల్వరాజ్ వాడివాసల్ కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. జూలై లేదా ఆగస్టులో పట్టాలెక్కనుందన్నమాట. సూర్య ఈ స్పీడ్ చూస్తుంటే ఈటీకి కంగువాకు మధ్య ఇచ్చిన భారీ గ్యాప్ ను గట్టిగానే ఫిల్ చేస్తున్నాడు సూర్య. మలయాళ హీరోయిన్స్ లో ఈ నటి చాలా డిఫరెంట్. కేవలం పెద్ద యాక్టర్స్ తోనే నటిస్తాన్ని గిరిగీసుకుని కూర్చోదు. చిన్న హీరోలైనా నాకు ఓకే అంటుంది. డాక్టర్ కాబోయే యాక్ట్రెస్ అయిన ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి 8 ఏళ్ళు అవుతున్నా సరైన బ్రేక్ రాలేదు. ఇప్పటి వరకు తెలుగులో 2 సినిమాలు చేసిన ఆమెకు మెగా వారసుడు లక్కీ హీరోగా మారతాడా? డాక్టర్ కాబోయి యాక్టర్ అయిపోయానని అంటూ ఉంటారు హీరోయిన్స్. ఐశ్వర్య లక్ష్మి విషయంలో 100% కరెక్ట్. ఎంబీబీఎస్ చదివి ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది 2017లో ఓ మలయాళ చిత్రంలో ఇంట్రడ్యూస్ అయింది. కానీ ఆమెకు పేరు తెచ్చింది అదే ఏడాది వచ్చిన మాయానది. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలతో పాటు అవార్డులు దక్కాయి. తక్కువ టైంలోనే మలయాళంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కార్తిక్ సుబ్బరాజు ధనుష్ కాంబోలో వచ్చిన జగమే తంతిరంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య మణిరత్నం పొన్నియిన్ సెల్వన్, గట్టా కుస్తీ చిత్రాలతో పాపులర్ అయింది. జస్ట్ కేవలం నటనకే పరిమితం కాలేదు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలైన గార్గి, కుమారి చిత్రాలకు నిర్మాతగాను మారి మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. జీవితంలో పెళ్లే చేసుకోనని రా స్టేట్మెంట్ పాస్ చేసి ఆశ్చర్యపరిచిన ఈ మలయాళ కుట్టి తెలుగులో 2 చిత్రాలతో పలకరించింది. గాడ్సే ఓటీటీలో వచ్చిన అమ్ము చిత్రాలు టాలీవుడ్ ఎంట్రీకి పెద్దగా యూస్ కాలేకపోయాయి. హిట్స్ ఉన్న ఐశ్వర్య లక్ష్మికి సరైన బ్రేక్ రావడం లేదు. పెద్ద హీరోలే కాదు, చిన్న హీరోలతోనూ నటిస్తూ యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకుంటుంది. రీసెంట్లీ సూరితో మామన్ చేసి డీసెంట్ హిట్ అందుకుంది. అయినప్పటికీ స్టార్ హీరోలతో చేసే ఛాన్సులు కొల్లగొట్టలేకపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో థగ్ లైఫ్ తో పాటు సాయి తేజ్ సరసన సంబరాల ఏటిగట్టు ఉన్నాయి. అయితే థగ్ లైఫ్ లో పెద్ద ఇంపార్టెంట్ రోల్ గా కనిపించడం లేదు. ఎందుకంటే ఎక్కడా ఆమె ప్రమోషన్స్ లో లేదు. అలాగే ఈ హీరోయిన్ పేరు ప్రస్తావనకు రాలేదు. ఇక ఆమె హోప్స్ అన్ని కూడా సాయి తేజ్ మూవీపైనే. మరి సంబరాల ఏటిగట్టుతో తెలుగులో సాలిడ్ కంబ్యాక్ అవుతుందా? మెగా వారసుడు లక్కీ హీరోగా మారతాడా? వెయిట్ అండ్ సీ. హృతిక్ తారక్ మల్టీ స్టారర్ మూవీ వార్ 2 షూటింగ్ కంప్లీట్ కాలేదా? ఇంకా షూట్ పెండింగ్ లో ఉందా? అలాగే జైలర్ 2లో నాగార్జున నటించబోతున్నాడా? క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అట్లీ అల్లు అర్జున్ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయిందా? ఈ డీటెయిల్స్ అని సినీ రౌండప్ లో చూద్దాం. నాగార్జునపై కోలీవుడ్ దర్శకులు ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ కనకరాజ్ కూలీలో సైమన్ అనే రోల్ చేస్తున్నాడు. ఇందులో యాంటోగనిస్ట్ గా కనిపించబోతున్నాడు అన్నది లేటెస్ట్ టాక్. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా నాగ్తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తోంది. జైలర్ 2లో టాలీవుడ్ హీరోతో యాక్ట్ చేయించాలని అనుకుంటున్నాడట. అయితే అది క్యామియో అపియరెన్సా లేక నెగటివ్ రోలా అన్నది చర్చిస్తున్నట్లు బజ్. అలాగే కుబేరతో ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు కింగ్. హృతిక్ తారక్ మల్టీ స్టారర్ మూవీ వార్ 2 రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. ఇంకా షూటింగ్ కంప్లీట్ కాలేదని సమాచారం. 15 ఆగస్టు ఓ రోజు ముందు థియేటర్లకు వచ్చేస్తున్న వార్ 2లో ఓ సాంగ్ ఫినిష్ చేయలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. తారక్ హృతిక్ పై తెరకెక్కించాల్సిన ఓ సాంగ్ పెండింగ్ లో ఉందని డైరెక్టర్ ఈ ఇద్దరు హై వోల్టేజ్ డాన్సర్లతో సాంగ్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. జూన్ లో సాంగ్ షూటింగ్ చేయబోతున్నారు. 500 మంది బ్యాక్గ్రౌండ్ డాన్సర్ల మధ్య ఈ ఇద్దరు హీరోలు లెగ్స్ షేక్ చేయబోతున్నారు. అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు హీరోయిన్లో వేటలో పడ్డ దర్శకుడు అట్లీ ఇప్పుడు టైటిల్ ఫిక్స్ చేసే పనిలో పడ్డాడని టాక్. ఈ సినిమా కోసం 2 టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐకాన్ ఆర్ సూపర్ హీరో అనే 2 పేర్లను చూస్ చేశారని, ఇందులో ఒకటి ఫైనల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.